జై గురుదేవ్. ముందుగా శ్యామలాంబ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు చెప్పుకుంటే కథ చాలా అద్భుతంగా ఉంది. 16 రాత్రులు 16 స్టోరీలు కాబట్టి సగమే చెప్తాను నేను. పూర్వం హేమప్రభుడు అనే ఒక రాజు, అంటే ఆ పిల్లవాడు 23 సంవత్సరాలు వచ్చినప్పుడు రాజు అయ్యాడు. చిన్నప్పుడు తల్లి చనిపోయింది. తండ్రి తాత పెంచాడు. ఎంత గుణవంతుడంటే అంత గుణవంతుడు అనమాట. అన్ని విద్యలు అవి ఇవి రావు అనడానికి కూడా లేదనమాట. అన్ని విద్యలు నేర్చేశాడు. మంచివాడు, మంచి గుణమైన వాడు. రాజ్యం యువరాజు అవ్వని దగ్గర నుంచి, రాజ్యం తీసుకున్న దగ్గర నుంచి ప్రజలందరికీ కూడా అంత మంచి చేస్తూనే ఉండేవాడు ప్రజలందరికీ కూడా. ఆయనకి ఉన్నదల్లా ఒక్కటే, చిన్నప్పటి నుంచి స్త్రీ సాంగత్యం లేదు, తల్లి లేదు, తండ్రితోనే ఎక్కువ పురుషులతో తిరగడం వల్ల స్త్రీ సాంగత్యం లేదు. ఆ స్త్రీ సాంగత్యం లేపడం వల్ల స్త్రీలంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు, విముఖత ఉండేది. దానివల్ల వివాహం చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడలేదు. రాజ్యం బాగా చూసుకునేవాడు, ప్రజల్ని బాగా చూసుకునేవాడు, అన్నీ బాగుండేది. వివాహ విషయానికి వచ్చేసరికి వద్దు అనేవాడు. నాకు స్త్రీలంటే పెద్దగా ఇష్టం లేదు అని విముఖత. అది ఎంతవరకు తర్వాత దారి తీసిందంటే, అసలు స్త్రీ పేరు చెప్తేనే ఇష్టపడేవాడు కాదు. ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు. స్త్రీ పేరు చెప్పినా ఒప్పుకునేవాడు కాదు. స్త్రీ మీద కవితలు చెప్పినాడు. స్త్రీ కనబడితే ఒప్పుకునేవాడు కాదు. అంతఃపురంలో రాజుకి వస్తున్నాడంటే స్త్రీలందరూ దాక్కోవలసిందే. ఎదురయ్యారా వాళ్ళని రాజ్యం నుంచి పంపించేసేవాడు, ఉంచేవాడు కదా. అంత స్థితిలోకి వెళ్ళిపోయింది ఆయన ప్రవర్తన. ఆ ఊర్లో కూడా రాజుగారు వస్తున్నారు అనగానే ఎవరు ముసలావిడితో సహా ఎవరిని బయటికి రానిచ్చేవారు కాదు, స్త్రీలని. అలా ఉన్నప్పుడు ఆ ఊరికి ఒక చిత్రకారుడు వచ్చాడు. చిత్రాలు వేసిన అతను వచ్చాడు. వస్తే ఆయన ఈ పూటకోళ్ళమ్మ ఉంటారు కదా, భోజనాలు పెడతారు, వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడుతూ, అవ్వ ఏంటి విశేషాలు అని అడిగితే, ఇంకేం విశేషాలు ఆయన, మా రాజు అంతా బాగుంది, రాజ్యాన్ని ప్రజల్ని ఎంత బాగా చూసుకుంటాడో అన్నీ బాగుంది, కానీ స్త్రీ పేరు చెప్తే చాలు, ఆయన వల్ల మేము బయట తిరగలేకపోతున్నాం, ఎంత వయసు అయినా ముసలావిడైనా సరే నేను బయటికి రాలేకపోతున్నాను రాజు వల్ల అని చెప్తా. అదేంటది అంటే, అంతే, ఆయన స్త్రీ ద్వేషి. మీ రాజుగారిని నేను కలుద్దాం అనుకుంటున్నాను, కలుబాబు, మీ రాజుని మనస్సు మార్చే మంత్రం నా దగ్గర ఉన్నది, రాజు మనస్సు మార్చే మంత్రం నా దగ్గర ఉన్నది. వెంటనే ఆవిడ ఏం చేసింది, ఆ సైనికుడు ఇల్లు పక్కన అయితే ఆ భార్యకి వెళ్ళి చెప్పింది, రాజు మనస్సు మార్చే మంత్రం వీడి దగ్గర ఉందని. అప్పటికే ఊళ్ళో దండోరా కూడా వేశారు, రాజుకు తెలియకుండా. ఎవరైతే రాజు మనస్సు మార్చి వివాహం చేయిస్తారో, అంటే తండ్రి వేయించాడు, ఎందుకంటే ఉత్తరాధికారి ఉండాలి కదా వీడి, తర్వాత మళ్ళీ రాజ్యాన్ని వెళ్ళడానికి వాడికి 1,000,000 వరహాలు ఇప్పిస్తానని. ఈవిడ అన్నది, బాబు ఆ పుణ్యం కట్టుకో, ఆ 1,000,000 వరహాలు వస్తాయి నీకు అనేసి ఆ సైన్యాధికారి భార్యకి చెప్తే, ఆమె ఆ సైన్యాధికారికి చెప్పింది. ఆయన మంత్రి నుండి రాజు వరకు వెళ్ళింది ఈ విషయం, పెద్ద రాజు వరకు. వెంటనే పెద్దరాజు గారు ఎలా అయినా చిత్రకారుడికి మన యువరాజుకి ఇద్దరిని కలిసేటట్టు చేయాలి చేసి, యువరాజుకి ఏం చెప్పారంటే, రాజ్యంలోకి చిత్రకారుడు వచ్చాడు, చాలా బాగా చిత్రాలు వేస్తాడట, నీకు కూడా కొద్దిగా అలవాటు ఉంది కదా, వేస్తున్నా కదా, ఆయన్ని పిలిపిస్తా, నీ చిత్రపటం సరదాగా గీయించుకో అనేసి అన్నాడు. అలాగే సరే అయితే తండ్రి మాటకి రమ్మనమని చెప్పాడు. ఈయన వెళ్ళాడు రాజు దగ్గర, కూర్చున్నప్పుడు నీ వేసిన చిత్రాలు ఎలా ఉన్నాయో చూపించి అన్నాడు. ముందు పుస్తకం పెట్టాడు. పెట్టగానే ఏమైంది, అవి పెట్టినప్పుడు అడిగాడు, ఇందులో స్త్రీది ఉందా, నీకు పనిష్మెంట్ ఇస్తా, బుక్ చింపేస్తానని. ఒక్క స్త్రీది లేదు, అన్ని పురుషులవే చూడండి అని పెట్టినప్పుడు రాజు తిరగేస్తున్నాడు, ఒక్కొక్కటి తిరగేస్తూ ఉంటే మధ్యలో ఒక స్త్రీది ఉంది, ఆయన తెలుసు, ఈయన పెట్టాడు. ఆ స్త్రీది వచ్చేసరికి చూసేసరికి ఆ సౌందర్యానికి ఈయన కళ్ళు తిరిగి పడిపోయాడు. ఈ రాజు అంత సౌందర్యం ఆవిడ, కళ్ళు తిరిగి పడిపోగానే ఈయన చిన్న చిరునవ్వు నవ్వి, నేను వచ్చిన పని అయిపోయింది అని మంత్రికి చెప్పాడు. ఏం చేసావయ్యా, మా వాడు కళ్ళు తిరిగి పడిపోయాడంటే, మీ వాడి రాజుగారి కళ్ళు తెరగానే నన్ను అడుగుతాడు,
అడగానే నాకు కబురు పెట్టండి నేను వస్తాను అని చెప్పి ఆ పుస్తకం అక్కడే ఉంచేసి ఆయన వెళ్ళిపోయాడు. గంట తర్వాత కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి అంతవరకు అసలు స్త్రీ మాట ఎత్తగంట ఉన్నవాడు ఈ పేరు తాడమని చిత్రకారుడేడి రమ్మనండి, చిత్రకారుడేడి రమ్మనండి అని గోల చేసేస్తే ఆయన పిలిపించేసరికి వస్తాయి. వీళ్ళు అంటున్నారు ఏం చేసావయ్యా వచ్చేసరికి అడిగారు ఎవరి సౌందర్యం, ఎక్కడ ఇంత సౌందర్యవతి ఎక్కడ ఉన్నది, నేను ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదే. ఈ రాజు కూడా అంతే సౌందర్యమే, మన్మధుడితో పోటీ పడినంత అందగాడు ఈ రాజు. ఈయన కూడా అందగాడు. అది చూశాడు, ఆశ్చర్యపోయాడు. నాకు ఈ అమ్మాయి నేను వివాహం చేసుకుంటా, నాకు కావాలి. ఈయన అన్నాడు రాజా అదంత సులువు కాదు, ఆమె సామాన్య స్త్రీ కాదు, ఆమె చిత్రపటం గీయడానికి నాకు చాలా చాలా కష్టం అయ్యింది. ఆమె ఒక నాగకన్య, నాగరాజు యొక్క చెల్లి. ఆమె కూడా పురుషుడు అంటే నచ్చదు, ఆమె కూడా వివాహం ఇష్టపడట్లేదు. అన్నయ్య ఎంత చెప్పినా వెళ్ళలేదని ఆమెను తీసుకెళ్ళి ఒక కోటలో ఉంచి బలవంతంగా ఎలాగైనా వివాహం చేయడం. ఆమె ఒక కండిషన్ పెట్టింది, షరతు. వివాహం చేసుకునే వాళ్ళు ఆమె దగ్గరికి వస్తే ఎప్పుడు వాళ్ళు ప్రశ్నలు వేస్తారు, మనం చెప్పాలి. ఈసారి అలా కాదు, మనము ప్రశ్న వేస్తే ఆమె సమాధానం చెప్తుంది. ఆమె సమాధానం వేయలేని ప్రశ్న మనం వేస్తే ఆమె మమ్మల్ని వివాహం చేసుకుంటుంది. అంటే ఆమె కన్నా తెలివైన వాడు వస్తే ఆమె చేసుకుందామని చూస్తుంది. ఆమెకి మనమే ప్రశ్న వేయాలి. అలా ఎంతోమంది వెళ్ళారు ఆమె సౌందర్యానికి. ఎవరైతే 16 రోజులు అక్కడ ఉండి 16 రాత్రులు ఉంచుతుంది అక్కడ, 16 ప్రశ్నలు. ఆ 16 ప్రశ్నల్లో ఆమె చెప్పలేనిది వేస్తే వాళ్ళకి సొంతం, లేదా వాళ్ళకు బానిస. ఆవిడకి బానిస అయిపోవలసింది, వాడు ఎంత రాజైనా సరే. ఆమెకి అహంకారంతో ఉన్న వాళ్ళని చంపేస్తుంది, కాస్త పొగరగా ఉన్న వాళ్ళని పనులు చేయిస్తుంది. తోట పనిని, క్లీనింగ్లు, వాటరు, మొత్తం అన్ని పనులు చేయిస్తుంది. లేదు నిజంగా మంచి వ్యక్తిత్వంతో ఉన్న వాళ్ళని విడిచిపెట్టేస్తుంది. అది ఆమె ఇష్టం. నేను ఆమెను వెళ్ళి అడిగాను, మీ చిత్రపటం గీస్తాను, ఆమె ఒప్పుకోలేదు. కానీ ఇంతటి సౌందర్యం ఒక చిత్రలేఖలో బంధిస్తే తరువాత వాళ్ళకైనా చూపించుకోవడానికి మీద ఉండాలి కదా అంటే ఆమె ఒప్పుకుంది. అందుకే ఈ చిత్రపటం గీయగలిగాను వచ్చింది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను సాధించడం సామాన్య విషయం కాదు అని చెప్పేశాడు. ఏదైతే అయింది, రాజుకి నచ్చిన అమ్మాయి కనబడ్డది. కోటిది కాస్త 3 కోట్ల వరహాలు ఇచ్చి పంపించాడు రాజు అతనికి. ఆ చిత్రపటం రాజుకి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజు అక్కడికి వెళ్తాను అని బయలుదేరు. వింధ్యాటవి అనే పర్వతం ప్లేస్లో ఆవిడ ఉంటుంది. అక్కడికి నేనే ప్రశ్నలు అడుగుతా, దొరికితే అదృష్టం, లేదా ఉండిపోతా బానిసగా అనుకొని వెళ్తా. ఈయనకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన ధీనిధి, ఆయన పేరు. ధీ అంటే తెలివి. ఆ తెలివి ఉన్న నిధి ఉన్నవాడు అన్నమాట ధీనిధి. ఈయన స్నేహితుడు. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసే పెరిగారు, ఇద్దరు కలిసే ఉన్నారు. ఈయన వెళ్తానంటే ఆయన వస్తాను అన్నాడు. రాజు వద్దు, నీవెందుకు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఓడిపోతే బానిసగా ఉండిపో, పర్వాలేదు నీతో నేనే, ఇద్దరం కలిసే పెరిగాగా, నీతో పాటు నేను కూడా ఉండిపోతా, నిన్ను చంపేస్తుందా, నీతో పాటు నేనే ఉంటా. అంత స్నేహం అన్నమాట. నిన్ని సంవత్సరాలు నువ్వు లేకుండా నేను ఉండలేదు, ఇప్పుడు నీవు లేకుండా ఉండగలనా, నీతో పాటు నేను కూడా వస్తాను. సరే రా అయితే. ఎదురు బయలుదేరి ప్రయాణం చేస్తున్నారు. వెళ్తూ కొంత దూరం వెళ్ళాక విశ్రాంతికి ఒక దగ్గర ఆగినప్పుడు ఈ రాజు ఆమె చిత్రపటం చూస్తూ ఆనందపడుతూ ఈ స్నేహితుడిని ఒక మాట అడిగాడు. ఇప్పటి వరకు నాకు స్త్రీ సాంగత్యం లేదు, మాట అయినా ఆడలేదు స్త్రీతోని. స్త్రీ అంటే ఎలా ఉంటుంది అసలు, ఆమెతో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అని అడిగాడు. ఈయన నవ్వుకున్నాడు. వీడికి ఇప్పటివరకు తెలియదుగా, నవ్వుకున్నాడు. అప్పుడు స్త్రీ గురించి చెప్పాడట. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నప్పుడు ప్రతి జీవరాశిని చేశాడు. ఫస్ట్ మనం వృక్షాలు, ఖనిజాలు అన్నీ కదా, ఈ 84 లక్షల జీవరాశి, అప్పుడు మానవ జన్మ. అలా అవన్నీ చేసిన తర్వాత పురుషుణ్ణి చేశాడు. ముందు పురుషుణ్ణి చేసి ఆయన ఆగిపోయాడు, స్త్రీని చేయలేదు, ఆగిపోయాడు. పురుషుడు వెళ్ళిన తర్వాత అడిగాడట, స్త్రీ ఉండాలిగా పక్కన, నాకు ఒక తోడు ఉండాలిగా, ఒకే ఒక రూపాన్ని ఇచ్చేసావు నాకు, మరి నాకు ఒక తోడు పక్కన, అన్నిటికీ తోడున్నాయిగా, లేదు. అప్పుడు బ్రహ్మ ఆలోచించాడు, ఎలా చెయ్యాలి. ప్రతి జీవరాశిలో ఉన్న ఒక్కొక్క లక్షణాన్ని తీసి స్త్రీ పెట్టాడట. ఒక దాంట్లో కోపాన్ని,
ఒక దాంట్లోని ప్రేమని, ఒక దాంట్లో కరుణని, ఒక దాంట్లో ధైర్యాన్ని, ఒక దాంట్లో ఉన్న అల్పం. అంటే ఎంత ధైర్యవంతుడైనా ఒకసారి అల్పంగా ఏడుస్తాడు, ఒకసారి ధైర్యంగా ఉంటాడు, ఒకసారి తెలివిగా ఉంటారు, ఒకసారి మందబుద్ధిగా ఉంటారు. అన్ని జీవరాశుల లక్షణాలు తెచ్చి ఒక్క స్త్రీలోనే పొందుపరిచి తయారు చేసి ఇచ్చాడు. ఆయన పట్టుకొని వెళ్ళాడు. 4 రోజుల తర్వాత తెచ్చి, నాయన నాకు వద్దు, నీ దగ్గర ఉంచుకో, నేను అస్సలు భరించలేకపోతున్నా అని చెప్పాడట. చెప్పగానే బ్రహ్మదేవుడు స్వీకరించాడు. ఈయన వెళ్ళిపోయాడు. మళ్ళీ 4 రోజుల తర్వాత పరిగెట్టి వచ్చాడట. నాకు ఇచ్చి అవి లేకపోతే నేను ఉండలేకపోతున్నాను. ఆ ప్రేమ నాకు అన్ని రోజులు మాట్లాడింది, ప్రేమ ఉందని, అది లేకపోతే ఆ స్వరం వినబడిపోతే నేను ఉండలేకపోతున్నాను, నా స్త్రీని నాకు ఇచ్చి అన్నారట. ఇచ్చేసాడు. మళ్ళీ 4 రోజుల తర్వాత తెచ్చాడట. నేను భరించలేకపోతున్నాను, ఉంచుకో. బ్రహ్మ అన్నాడు, వేషాలు వేస్తున్నావు పెట్టి, పట్టుకెళ్తున్నావు, తెస్తున్నావు, నీకోసమే సృష్టించా, తీసుకెళ్ళు, భరించు, కొన్ని రోజులు ఉండు, నీకు స్త్రీతత్వం ఏంటో తెలుస్తుంది అని చెప్పాను. అంటే ఇంటికి తీసుకెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు అయ్యాక గర్భవతి అయ్యింది, సంతానం కలిగి అప్పుడు తెలిసింది స్త్రీ తాలూకా విలువేటో. గర్భం ధరించి ఆ బిడ్డను కానీ ఆ ప్రేమను చూపించినప్పుడు స్త్రీ విలువేటో అప్పుడు అర్థమైంది ఆ పురుషుడికి. ఆ ప్రేమతత్వం ఎన్ని కలిపి పెట్టాడు బ్రహ్మ, ఎంత అదృష్టం ఉంటే స్త్రీ ఇది అవుతుందని అప్పుడు తెలుసుకున్నాడు ఆ పురుషుడు స్త్రీ గురించి. అంత తెలుసుకుని అదంతా చెప్పాడు. స్త్రీని అర్థం చేసుకుంటే అంపర మేధావి అయితేనే అర్థమవుతుంది. అమ్మ మామూలు వాళ్ళకి స్త్రీ అర్థం కానే కాదు అని చెప్పాడు. చెబితే ఈయన ఆలోచిస్తున్నాడు, అసలు ఇప్పటివరకు తెలియదు స్త్రీ అంటే ఇది అనేసి. ఎలా? అప్పుడు చెప్పాడు, రాజా ఆమె దగ్గరికి వెళ్ళు, నీవు ఉండు, నేను అడుగుతా ప్రశ్నలు, ఆమె కండిషన్ పెట్టు, నేను అడగను ప్రశ్నలు, నా స్నేహితుడు అడుగుతాడు ప్రశ్నలు అని చెప్పి నీవు అడుగు, ఆమె ఒప్పుకుంటే నేనే అడుగుతా, మీరు కూర్చోండి చాలు అని చెప్పాడు స్నేహితుడు. సరే అని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి ప్రయాణం చేసి వెళ్ళారు. అక్కడికి లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. స్త్రీలు ఆమెకు సేవ చేసుకున్నారు, పురుషులు ఉన్నారు. ప్రతి స్త్రీని చూస్తున్నాడు చిత్రపటంలో, ఎవ్వరూ ఆ పోలికతో కనబడలేదు. లోపలికి వెళ్ళారు. ఇలాగా చంద్రకళకి ప్రశ్నలు అడగడానికి వచ్చారు. పిలిపించి ఒక మందిరంలో కూర్చోబెట్టారు. వీళ్ళు మరి 16 రోజులు అక్కడేగా ఉండాలి, 16 ప్రశ్నలు 16 రాత్రులు అక్కడే. కాబట్టి వీళ్ళకి ఒక విధి ఏర్పాటు చేశారు, వాళ్ళకి ఒక అకామిడేషన్ ఇచ్చారనమాట. అన్నీ ఏర్పాటు చేశారు. ఇదే ఒక మందిరంకి అన్నీ ఫ్రెష్ అయిపోయాక వచ్చి కూర్చున్నారు. ఎంటర్ అయినప్పుడు ఈమె వచ్చింది. నిజంగా ఈమె నడక సర్పం కదా, చకచక నడక, ఆ తేజస్సు, ఆ చీర, ఆ రంగు చీర, వజ్రాలతో ఉన్న జాకెట్, వచ్చి అలా వచ్చి కూర్చుంటే రాజు కళ్ళు వదిలేస్తాడట. అలా చూసుకుంటూ ఉండిపోయాడు ఆ సౌందర్యం చూసి. ఆమె కూడా ఇతన్ని చూడగానే ఒక్క నిమిషం మనసు చివుక్కుమన్నదట. ఎందుకంటే మానవుల్లో మన్మధుడితో పోటీ పడినంత అందం ఏది ఈ రాజుది. ఆమె కూడా చూడగానే మనసు ఒక్కసారి చిన్న చూపు, మళ్ళీ సర్దుకొని కూర్చున్నప్పుడు ఈ కండిషన్ చెప్పారు. స్నేహితుడు అడుగుతాడు ప్రశ్నలు, రాజు కాదు. ఆమె అనుకుంది ఇది బాగుంది, ఏదో ఇప్పటి వరకు రాజులే వచ్చారు అడిగారు, ఈసారి స్నేహితుడు అడుగుతానంటున్నాడుగా, చూద్దాం సరే అని చెప్పి మొదలు పెట్టండి అని అడిగి మొదలు పెట్టగానే స్నేహితుడు అడిగాడు మొదటి ప్రశ్న. అమ్మ, ఒక ఊర్లోని ఒక నాస్తికుడు ఉండేవాడు. ఆ నాస్తికుడు భగవంతుడిని నమ్మడు. వాడికి వివాహం చేసుకోవాలనుకున్నాడు. వివాహం చేసుకునే టైంకి వాళ్ళ స్నేహితుడు చెప్పాడు, అరే వివాహానికి వెళ్తున్నావు, గణపతి పూజ చేసుకోరా, గణపతి పూజ చేసి ఏదైనా మొదలు పెట్టాలి. మేము కూడా మీ దగ్గరికి వచ్చేటప్పుడు గణపతి పూజ చేసే వచ్చాము ఇక్కడికి, గణపతి పూజ మొదలు పెడితే అది శుభం జరుగుతుంది. అలాగే వాళ్ళ స్నేహితుడు చెప్తే వాడు ఒప్పుకోలే. ఎవరు చెప్పారు గణపతి పూజ చేయమని? ఆయన ఉంటేనే నాకు కళ్యాణం అవుద్దా? ఎవరు చెప్పారు? నాకు అక్కర్లేదు అన్నాడట. అనేసి అహంకారంతో స్నేహితుడు చెప్పింది ఆ మాట కొట్టిపడేశాడు. కొట్టిపడిగానే స్నేహితుడు ఊరుకున్నాడు. వెంటనే గణపతి ఏడ్ చేశాడు, ఆవుని పిలిచాడు. వీడు బయలుదేరేటప్పుడు పెళ్ళికి వాళ్ళ ఇంటి ముందు పేడ వేయి అని చెప్పాడు. చెప్పగానే ఆవు అలాగే వాడి ఇంట్లో నుంచి వస్తుంది, అక్కడ పేడేసి ఆవు వెళ్ళిపోయింది. వాడి ఇంట్లో వస్తూ దాన్ని తొక్కిసి పడిపోగానే మక్కిరిగిపోయింది. అయిపోయింది, బెడ్ రెస్ట్. ఈలోపు ఆ అమ్మాయికి వేరే పెళ్ళి అయిపోయింది. స్నేహితుడు వచ్చాడు, ఒరే చెప్పానురా గణపతికి పూజ చెయ్యరా, పూజ చేస్తే కళ్యాణం చక్కగా అవుతుంది, బాగుంటుంది అంటే నమ్మలేదంటే, ఊరుకో, ఆవు రాదా, ఆవు అన్నాక పేడేయదా, నువ్వు గణపతికి లింక్ పెడతావేంటి అని చెప్పి అన్నాడు. సరే ఈడు మరి మారడు అనుకోండి. మళ్ళీ తేరుకున్నాడు, నడుము అంతా సెట్ అయింది, అన్ని సరే మళ్ళీ కళ్యాణం కుదుర్చుకున్నాడు. మళ్ళీ కళ్యాణం పాప స్నేహితుడు మంచి కోరుతాడు కాబట్టి మళ్ళీ వచ్చి అడిగాడు, అరే ఈసారైనా గణపతి పూజ చేసి ప్రయాణం అవుదారా? సరే మీరా, నేను లేదంటే లేదన్నాడు. సరే నీ ఇష్టం. ఈసారి గణపతి కాకిని పిలిచాడు.
పిలిచి అప్పుడు ఊర్లో నుంచి వెళ్తున్నప్పుడు ఇవి ఉండేవి, ఎంట్రన్స్ ఏంటి ఊరు పేరు రాసి ఉండేది కదా, బోర్డు అవి మట్టితో కట్టేవారు, నీటితో, అప్పుడు మట్టి దీంతో, దాని మీద ఆర్చికి పైన విఘ్నేశ్వరుడు పెట్టేవారు కదా బొమ్మ. అది చాలా పురాతనం అయిపోయి ఉన్నది. ఆ బొమ్మ కూడా ఇంకా ఏదైనా పడిపోద్ది అనమాట. కాకి చెప్పాడు, నువ్వు వెళ్ళి నా మీద వాళ్ళు. కాకి అన్నది, అయ్యో నేను స్వామి మీ మీద వాలాలని. పర్వాలేదు నేనే చెప్పాను కదా, నీవు వెళ్ళి వాడు వచ్చినప్పుడు కరెక్ట్గా వాళ్ళని చెప్పాడు. వాడు గుర్రం మీద వస్తున్నాడు, కాకెళ్ళి వాలి, అది వాళ్ళగానే విగ్రహం పడిపోయాడు నెత్తి మీద, అయిపోయి ఆ గుర్రం నుంచి పడిపోయాడు. మళ్ళీ జబ్బిరి పెళ్లి తీశాడు, మళ్ళీ వెళ్ళాడు, ఆ పెళ్ళి కూడా క్యాన్సిల్. స్నేహితుడు అప్పుడు కూడా వచ్చి చెప్పాడు, రే నాయన గణపతికి మొక్కరా, చెప్తున్నాను గణపతి పూజ చేస్తే అంతా శుభం జరుగుతుంది, నువ్వు వినట్లేదురా అని చెప్పాడు. అప్పుడు కూడా ససేమిరా, కాకి వాళ్ళదా పాడుపడిపోయినవి లేవా, ఇవన్నీ జరిగితే నువ్వు గణపతికి ఇచ్చేస్తావు అని చెప్పి అప్పుడు కూడా నమ్మలేదు. నమ్మకుండా మళ్ళీ ఇవన్నీ తగ్గాక మళ్ళీ పెళ్లి పెట్టుకున్నాడు. ఈసారి వరుణ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కుంభవృష్టిగా వర్షం కురిపించేవాడు. వాడు పెళ్ళికి వెళ్తున్నాడు, వాగు పక్క నుంచి వెళ్తున్నాడు. ఈ బంకలాగా ఉంటుంది కదా, ఆ జారిపోయి నీటిలో పడిపోయి కొట్టుకొని వెళ్ళిపోయి వెళ్ళగానే గణపతి ఇదంతా చూసి పక్కపక్క నవ్వి వెంటనే ఏడ్చాడట. అక్కడితో కదాపి. చంద్రకళ యువరాణి గారు చెప్పండి, గణపతి ఎందుకు నవ్వాడు, ఎందుకు ఏడ్చాడు అంటే, ఓ సింతేనా ఎందుకు నవ్వాడు అని అంటే, భగవంతుడి శక్తి ముందు ఏది చాలదు. వీడు ఎంత అనుకున్నా ఆయన శక్తి స్వరూపుడు, ఆయన శక్తి చూపించుకున్నాడు, నవ్వాడు. ఎందుకు దుఃఖించాడంటే, జీవుడు ఒరే నేను ఉన్నానురా బాబు అని చెప్పి ఎన్ని నిదర్శనాలు ఇచ్చినా నమ్మడు, అది వాడు దౌర్భాగ్యం అని చెప్పి దేవుడు దుఃఖించాడట. నేనున్నానని నిరూపించినా వాడు నమ్మడు, భగవంతుడు లేనే లేడని అంటాడు, అది మూర్ఖత్వం, అందుకు బాధపడ్డాడు అని చెప్పింది. అంతే, వెంటనే దీనిది కరెక్ట్ అని బుర్రూపాడు. రాజుగారు ఇటువైపు చూసి, అంతేనా ఏమి కాకుండా చెప్పేసిందిరా సమాధానం, నువ్వు ఇంత ప్రశ్న వేస్తే. ఇలాంటిది అడిగే ఒకరోజు పోయింది, మనకి ఒకరోజు పోయింది, వేస్ట్ చేస్తాం. కానీ ఆమె లెగుస్తూ రాజుగారు వచ్చి చూసి ఇలా, మన భాషలో ఇప్పుడు బాయ్ అనమాట, ఒక బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాట చెప్పేసరికి రాజుగారికి ఆనందం. వెళ్ళిపోయారు. అంతఃపురంలో ఇద్దరు కూర్చున్నారు. రేపైనా గట్టి ప్రశ్న వేయరా, రేపైనా విషయం తేల్చిరా అనేసి అన్నాడు. నేను చూసుకుంటాను, మీరు ఆగండి అనేసి అన్నాడు. ఈయన పడుకుంటాడు. రాజుగారు కొంతసేపు ఆ చిత్రపటం రాత్రి చూసి ఎంతకో పడుకున్నారు. పడుకుని తెసి తెల్లవారులు వేసారు. మళ్ళీ యథావిధిగా చక్కగా తయారయ్యారు, వచ్చి కూర్చున్నారు. ఆమె కూడా మరి బాగా రాణి, అందగైతే మంచి మంచి చీరలు చక్కగా తయారై మళ్ళీ ఆమె వచ్చి కూర్చుంది. రాజు పని ఒకటే, ఆవిడ కళ్ళు ఆపుకంట చూస్తూనే ఉన్నాడు. ఈవిడ మాత్రం ఈయన వైపు ఈయన ఇది వైపు చూస్తున్నాడు, దీని ఇది వైపు చూస్తూ ప్రశ్న ఏం అడుగుతాడా అని చూస్తుంది. ఆయన రెండో ప్రశ్న అడిగాడు. ఒక ఊరిలో ఒక రాజు ఆయన తమ్ముడు, తల్లిదండ్రులు లేరు. ఆ రాజు అయ్యాడు అతనికి ఒక తమ్ముడు. ఈ తమ్ముళ్ళ స్వభావం ఏంటి, స్వతహాగా అయితే చాలామంది అందరికీ సహాయం చేస్తారు, అందరికి సహాయం. ఆ రాజ్యంలో ఆయనకు ఒక పట్టు ఉంచుకొని రాజ్యాన్ని బాగా చూస్తారు. లేదా కొంతమంది ద్వేషంతో వాడి రాజ్యం నాకు కూడా కావాలి, ఈ రెండు విధంగానే ఉంటారు తమ్ముళ్ళు అనేవాళ్ళు. అలాగా ఈయన రాజు అయ్యాడు. తమ్ముడు ఇంత ఉన్న తర్వాత ఈయనకి లేక కుమారుడు పుట్టాడు. ఈ రాజు ఎంత మంచివాడు అంటే, రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ఈ రాజు కుమారుడు పుట్టాలని పూజలు చేసేవారట, అంత మంచివాడు ఈ రాజు. ఆ కుమారుడు లేక కలిగిన తర్వాత ఆ కుమారుడికి 2 సంవత్సరాల వయసు వచ్చేసరికి రాజు చనిపోయాడు. రాజు చనిపోగానే ఈ కుమారుడు రాజు అవ్వాలి, రాజకుమారుడు రాజు అవ్వాలి. కానీ వీడు 2 సంవత్సరాల వాడు, ఇంకా చిన్నవాడు. అందుకు వాళ్ళ తమ్ముడిని తాత్కాలిక రాజుని చేశారు. ఈ తాత్కాలిక రాజు ఎప్పుడయ్యాడో సింహాసనం ఎక్కగానే ఆలోచనలు మారిపోతాయి. నేను రాజు అవ్వాలి, నేను శాశ్వతంగా రాజుగా ఉండాలంటే ఈ పిల్లవాడు చనిపోవాలి, వీడిని ఎలా అయినా సరే చంపేయాలి ఈ పిల్లవాడిని. ఇంకా అక్కడి నుంచి ఎత్తుకు పై ఎత్తులు వేద్దామని నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద రాజు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, రాజ్యంలో వాళ్ళు ఆయన అంత బాగా చూసుకునేవాడు. ఈ సైనికులు, సేవకులు అందరూ ఆ పిల్లవాడిని చాలా బాగా చూస్తున్నారు, సాకుతున్నారు. అప్పుడు ఏం చేశాడు, పక్క ఊర్లో చిన్న సామంత రాజు ఉంటారు, వాళ్ళ తాలూకా పిల్లవాడు ఒకడు, కొంచెం వాడు ధైర్యం ఉన్నవాడు, ఒక 14-15 సంవత్సరాలు కుర్రవాడిని ఒకడిని తెప్పించాడు. సీక్రెట్గా తెప్పించి ఉంచి చెప్పాడు, ఇక్కడ ఈ పిల్లవాడి దగ్గర ఎవరైతే సేవకులుగా ఉన్నారో వాళ్ళందరినీ వేరే పనులు బెత్తాయించి పిల్లవాడి దగ్గర ఎవ్వరూ లేకుండా క్లియర్ చేసి ఈ కుర్రవాడికి చెప్పాడు రూట్ మ్యాప్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే ఆ గది వస్తుంది, ఆ గదిలో రాజు ఉంటాడు, ఆ రాజు నువ్వు చంపే. పిల్లవాడే రాజు అనే సంగతి ఆ పిల్లడికి తెలియదు. రాజు అంటే ఎవరు, పెద్దవాడని అనుకున్నాడు.
పిల్లవాడు రాజు అని చెప్పలేదు కదా, రాజు ఉంచాడు చంపాడు. వీడు చాలా అంతా క్లియర్ చేస్తాడు కదా, వీడు చక్కగా కత్తి పట్టుకొని వెళ్ళిపోయాడు. వీడు చాలా ధైర్యవంతుడు, వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి ఉన్నాడు. లోపల చూస్తే ఈ పిల్లవాడు మంచం మీద కూర్చొని ఆడుతున్నాడు. చిన్నంత బంతిలాంటిది పట్టుకొని ఆడుకుంటున్నాడు పిల్లవాడు ఆ చేత్తో. వీడు వెళ్ళి లోపల ఒక మూల నిల్చొని చూస్తున్నాడు. రాజు లోపలికి వస్తే వేసేద్దాం అని చూస్తున్నాడు. చూస్తుంటే పిల్లవాడు మంచం మీద ఆడుతూ ఆడుతూ చెయ్యాలంట బాలు వీడి దగ్గరికి వచ్చింది. వీడి దగ్గరికి వచ్చేసరికి పిల్లవాడు నవ్వాడు. నవ్వగానే వీడు చిన్నపిల్లాడు కదా అని బాల్ ఇటు నుంచి విసిరాడు, వాడు అటు నుంచి విసిరాడు. వీడి ఈ ఆటలో పడిపోయాడు. చిన్ను అని వీడి విసురుతున్నాడు, వాడు ఇద్దరు ఆడుకుంటున్నాడు. ఈ పని మీద వెళ్ళారు కదా ఒక్కొక్కరు, వాళ్ళ పనులు పూర్తి చేసుకొని వాళ్ళు వచ్చేసారు. అయ్యో పిల్లవాడిని వదిలేసాం చాలాసేపు అయింది. వాళ్ళే వెనక్కి వచ్చేసరికి వీడు ఉన్నాడు. ఇక వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, మన రాజ్యం మనిషి కాదు, మన అప్పుడు ఎంతమంది సైన్యం ఉన్నా అదొక లెక్క, అందరినీ గుర్తుంచుకునేవారు. ఎంతమంది అని వాళ్ళు ఎవరు పక్క వాళ్ళు ఎవరు గుర్తుపెట్టేసేవారు. అంత ఇది ఉండేది అప్పుడు. మనవాడు కాదు, గట్టిగా కేకలు వేసేసరికి వీడు తెలివైన వాడు, ధైర్యవంతుడు కదా, అందులో ఒక ఇద్దరిని కొట్టి అక్కడి నుంచి పారిపోయేసరికి తప్పించుకున్నాడు. వీడు అయ్యో మొదటి ప్లాను ఫెయిల్యూర్ అయిపోయింది, చంపలేకపోయానే అని అనుకున్నాను. అప్పటి నుంచి కొంచెం బందోబస్తు పెంచి పిల్లవాడికి జాగ్రత్త. వీళ్ళు ప్రతి శనివారం వాళ్ళ కులదేవత దగ్గరికి వెళ్తారు. కులదేవత దగ్గర ప్రతి శనివారం. అప్పుడు ఈసారి ఏం చేశారు, కొంతమంది నకిలీ వాళ్ళని బందిపోట్లుగా ఏర్పాటు చేశాడు. నకిలీ వాళ్ళని అనమాట, మీరు బందిపోట్లుగా అటాక్ చేయండి. వాళ్ళు దేవాలయంకి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు మీరు అటాక్ చేసి పిల్లవాడిని చంపేయండి. ఏమనంటే బందిపోట్లు వచ్చారు, నగలు ఎత్తుపోయారు, పిల్లవాడిని చంపేశారు అనేసి చెప్పచ్చు అనేసి కొంతమంది నకిలీ వాళ్ళు పెట్టారు. వీళ్ళు సైన్యం వెళ్తున్నారు. పిల్లవాడిని తీసుకొని కులదేవత ఆలయంకి వెళ్ళి ఆలయం దగ్గర పూజలు అన్నీ అయ్యేసరికి ఒరిజినల్ బందిపోట్లు వచ్చేసారు. అక్కడికి అసలు వాళ్ళు వచ్చేసారు. వీళ్ళు దారి మధ్యలో ఉన్నారు. వీళ్ళు అసలు వాళ్ళు దేవాలయం దగ్గరికి వచ్చేసి కొంతమంది చంపారు, కొంతమంది కొట్టేశారు, కొంతమంది పారిపోతే ఆ బండి బంగారం అన్నీ ఉంటాయి కదా, ఏంటంటే ఉన్నాయి అవన్నీ వేసారు. గుర్రాలకు కూడా మెళ్ళకి అడిగి బంగారం వేసేవారు అప్పుడు అని, అవన్నీ వేసారు. పిల్లవారు మెళ్ళ అవన్నీ వేసారు. చిన్న పిల్లవాడు వీడిని ఏం చేస్తామని వదిలేశారు. వాళ్ళు ఒరిజినల్, వాళ్ళు చంపడానికి అయితే రాలేదు కాబట్టి పిల్లవాడు వీడితో మనకేంటి, వీడిని ఏం చేస్తామని వదిలేశారు. వీళ్ళు పరిగెట్టిన దాంట్లో అక్కడ ఇంకొంతమందిని చూశాడు. అమ్మో బందిపోట్లు, యువరాజు అక్కడ ఉండిపోయాడు, అక్కడ ఏమయ్యాడు. మళ్ళీ వెనక్కి పరిగెట్టుకొని వచ్చి పిల్లవాడిని తీసుకున్నాడు. ఈ బందిపోట్లు వెళ్ళిపోయారు, నగలన్నీ తీసుకొని. అక్కడ ఎవ్వరూ లేరు, పిల్లవాడు ఒక్కడే ఉన్నాడు. వెంటనే ఏం చేశాడు, బట్టలు చింపేసి ఒంటి నిండా మసి బురద రాసేసాడు. వీళ్ళు పేదవాళ్ళగా ఏమీ లేనట్టు తయారు చేసాడు ఒక సైనికుడు. వాడు కూడా అలాగే తయారు చేసి చిన్న గుడ్డ చుట్టేసి పిల్లవాడిని కట్టించుకొని నెమ్మదిగా వెళ్ళిపోయాడు. వాళ్ళ ముందు నుంచే వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదు. వీళ్ళు వస్తారని వాళ్ళ ముందు నుంచి చక్కగా రాజ్యంలోకి ప్రవేశించేసి కుర్రవాడిని తీసుకెళ్ళి శుభ్రం చేసి ఈ రాజు చేస్తున్నాడని వీళ్ళందరూ ఎవరికి తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజుకి చెప్పారు, ఇలా బందిపోట్లు వచ్చారు, ఇలా జరిగింది అని చెప్పి. అదంతా అయ్యో వీడిని తెలియలేనట్టు, ఇలా జరిగిందా అలా జరిగిందా, పిల్లవాడికి సెక్యూరిటీ పెంచండి, ఇలాగా అలాగా. సరే ఈసారి అనుకున్నాడు, బయట ఏం ప్లాన్ వేసినా అవ్వట్లేదు, ఇంట్లోనే చేద్దాం ఏదో ఒకటి అని చెప్పి పాలల్లో విషం కలిపాడు. ఈసారి విషం కలిపి అప్పుడు ఒక పాత్రలు ఉండేవట, ఏదైనా ఉంటే ఆ పాత్ర రంగు మారిపోయిందట. అందుకని తెలివిగా ఏం చేశాడు, పాత్రలో ఇవ్వకంటే ఆ గాజు గ్లాసులో వేయించాడట. గాజు గ్లాసులో పాలు వేయించి ఒక చుక్క విషం, ఆ చుక్క తేడానికే కష్టమైందట, చాలా పవర్ఫుల్, వేయించి ఇచ్చి పిల్లవాడి కదా రుచి, పెద్ద రాజు అనుకోండి రుచి చూసి ఇస్తారు ఆహారం. పిల్లవాడు కదా పాలు ఏం రుచి చూస్తారు, పిల్లవాడికి ఇచ్చారు. చిన్న పిల్లవాడు కదా పట్టుకొని గాజు గ్లాసు పట్టుకొని అది ఇరిగిపోయేసరికి అది కూడా ఫెయిల్యూర్ అయిపోయి 3 ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత వీడు సైన్యంలో ఉన్నది తాత్కాలిక రాజు కాదు కదా, కానీ సైన్యంతో ఉన్న వాళ్ళతో ఈయనకి గొడవలు వస్తే రాజు అయినా కొట్టేసి చంపేస్తారు. వాడు అంత మూర్ఖంగా ప్రవర్తిస్తే చంపేస్తారు. ఇప్పుడు పిల్లవాడే రాజు. ఆ రాణికి అడిగాడు, ఈ పిల్లవాడికి 3 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది, ఎవరు కాపాడారు పిల్లవాడిని, అసలు ఏమి కాపాడింది పిల్లవాడిని అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం, ఆ పిల్లవాడు అమాయకత్వమే పిల్లవాడిని కాపాడింది అని చెప్పింది. అమాయకత్వం
ఎందుకు అంటే ఆ లోపలికి కత్తి పట్టుకొని వచ్చినప్పుడు వాడికి తెలియదు వాడు చంపడానికి వచ్చాడు అనేసి తెలీదు. ఆడాడు ఆ పిల్లడితో, అది వాడు అమాయకత్వం. అక్కడ బందిపోట్లు అటాక్ చేసినప్పుడు కూడా వాళ్ళందరూ కొట్టుకుంటుంటే వీడు ఒక ఆటలాగా చూస్తున్నాడు, కానీ అక్కడ కూడా ఏం జరుగుతుందో వాడికి తెలియదు. 2.5 సంవత్సరాలు వాడికి ఏం తెలుస్తుంది? వాడు చూస్తాడు. పాలు ఇచ్చినప్పుడు కూడా ప్రేమతో ఇచ్చానని అనుకున్నాడే తప్ప అందులో విషయం ఉందని కూడా వాడికి తెలియదు. వాడి అమాయకత్వమే భగవంతుని రూపంలో వాడిని కాపాడింది అని చెప్పింది. అయిపోయి రెండో ప్రశ్న కూడా రాజు మొఖం తెల్లది. వీడు అడగడం ఏంటో ఆలోచించుకోకుండా చెప్పేస్తుంది వెంటనే. ఏం ప్రశ్నలు అడుగుతున్నావురా, మనకి అయిపోయి మనం ఇక్కడ బానిసలు అయిపోయినట్టే. గట్టి అడగరా ఏంటంటే, నేను ఉన్నాను కదా రాజుగారు, చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి పద. ఈసారి వెళ్తున్నప్పుడు చిన్న చిరునవ్వు నవ్వేసి వెళ్ళింది. నవ్వుగానే మళ్ళీ రాజుకి ఒక ఆనందం. మళ్ళీ వెళ్ళిపోయారు, పడుకున్నారు. తెల్లవారు మళ్ళీ యథాచగా అన్నీ చూసుకొని మళ్ళీ వచ్చి కూర్చున్నారు. మళ్ళీ చక్కగా అలంకరించుకొని మళ్ళీ వచ్చింది. ఆమె వచ్చి కూర్చుంది. కూర్చున్నప్పుడు రాజు వైపు చూస్తుంది, నవ్వుతుంది, ఇటు అడుగుతుంటే ఈసారి మూడవ ప్రశ్న ఈసారి అడిగినప్పుడు చెప్పాడు, ఒక ఊర్లో 2 స్నేహితులు ఉన్నారు. 2 స్నేహితులు చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి ఎవ్వరు లేరు, వాళ్ళిద్దరే పెరిగారు. ఇద్దరు ఎలా ఉంటారు? స్నేహితులుగా పెరిగారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అవునా కదా వాళ్ళకు కూడా తెలియదు. ఇద్దరు అచ్చుగుద్దినట్టు ఒకేలాగా ఉంటారు. రూపం, రంగు, పొడవు, లావు, హావభావాలు, చేతులు ఊపడాలు, మాట, కళ్ళు, ఈ జుత్తు, మీస అంతా ఒకటే అనమాట. ఎక్కడ తేడా ఉండదు. ఇద్దరికి కవళ్ళ పిల్లలు అన్నట్టు ఉంటారు. వాళ్ళకి ఎవరు పేరు పెట్టలేదు కాబట్టి ఊర్లో వాళ్ళే బింబుడు ప్రతిబింబుడు అని ఇద్దరికి పేరు పెట్టి, ఒకడిని బింబుడు అని పిలుస్తారు, ఇంకోటి ప్రతిబింబుడు అని పిలుస్తారు. ఇద్దరు ఆ ఊర్లోనే ఆ ప్రజల దగ్గర, ఆ ఊరు గ్రామం వాళ్ళ దగ్గర పెరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇద్దరికి చిన్నప్పటి నుంచి అందరికీ సహాయం చేస్తూ పెరిగే అలవాటు ఉందన్నమాట. అలా ఇద్దరు పెరిగిన తర్వాత ఒకరోజు ఒకళ్ళేంటి సహాయం చేస్తే, పక్క ఊరిలో చిన్న పని ఉంది నాతో తోడురా అని బింబుడిని తీసుకొని వెళ్ళారు పక్క ఊరు. బింబుడు వాళ్ళతోని వెళ్ళాడు. పక్క ఊరు వెళ్ళినప్పుడు అక్కడ సుభద్ర అనే అమ్మాయిని చూసినప్పుడు ఈయనకి నచ్చింది, ఆమె కూడా నచ్చింది. ఈ బింబుడు ఇంకా రోజు ఆ ఊరు వెళ్ళడం, ఏదో పని చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యులతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ అన్నదమ్ములతోని, వాళ్ళ తల్లిదండ్రులతోని రోజు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ దగ్గర కొంచెం కూర్చోవడం, మాట్లాడడం, రావడం, స్నేహం చాలా పెరిగాక మర్యాదగా అడిగాడు. ఇప్పుడంత స్పీడ్ కాదు కదా, అప్పుడు అంత మర్యాదగా ఉండేది కాబట్టి ఆ తల్లిదండ్రులు అడిగాడు, మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాం. ఆ తల్లి అన్నది సహజంగా స్త్రీ లక్షణం, ఎవరూ లేరు కదా, ఏమీ లేదు, ఎలా ఇచ్చేస్తాము. వెంటనే ఆ అమ్మాయి తండ్రి అన్నాడు, ఎవరు లేకపోతే కదా ఏమి, మనమే పని ఇప్పిద్దాం, మన దగ్గరే ఉంటాడు, చక్కగాను మంచివాడు, గుణవంతుడు, మన దగ్గరే ఉంటాడు, మన అమ్మాయి కూడా మన దగ్గరే ఉండదు, ఏదో పని మన దగ్గరే చేసుకుంటాడులే అనేసి అన్నాడు. సరే అనేసి కుటుంబం ఒప్పుకున్నారు. అలాగే నాయన వివాహం చేద్దాం అనేసి మాట్లాడి వివాహం చేశారు. వాడు ఇంతవరకు స్నేహితుడికి చెప్పలేదు. ప్రతిబింబుడికి వెళ్తున్నాను, ఒక అమ్మాయిని చూశాను, ఏం చెప్పలేదు. ఇవన్నీ కుదిరిపోయాక వచ్చి చెప్పాడు స్నేహితుడికి, ఇలా నేను ఒక స్త్రీని చూశానురా, ఇష్టపడ్డాను, వెళ్ళాను, వాళ్ళ కుటుంబం వాళ్ళతో మాట్లాడాను, నాకు నచ్చింది, నేను చేసుకుంటున్నాను, అలా అయింది చెప్పండి. వెంటనే వీళ్ళు ఈర్ష్య మొదలైంది స్నేహితులు ఈర్ష్య అంటే అర్థం కాదు, స్నేహంలో ఈర్ష్య. వీడిని అలాగే ఉంటాడు కదా, మా ఇద్దరికి ఏం తేడా లేదుగా, అంత చక్కనైన అమ్మాయి, మంచి కుటుంబం, చక్కగా ఇల్లరికి పల్లుడు, అన్నీ వీడికి ఏం లేకపోయినా వీడు చేసుకుంటాను అన్నాడు అనేసి వాళ్ళు ఒక ఈర్ష్య వచ్చింది. ఈర్ష్యతో వీడికి ఏ ఆలోచన వచ్చింది, మీ ఇద్దరం ఒకేలాగా ఉంటాం కదా, సరే పెళ్ళి ఇంకా దగ్గరికి వచ్చింది అనగా వీడిని పక్క ఊరిలో పని ఉంది రా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయి ఆ పనిలో ఏం చేశాడంటే వీడు ఇరికించేస్తాడు. ఆ పని కట్ చేసుకొని రావడానికి లేనంతగా ఇరికించి వీడు సైడ్ అయిపోయాడు. వీడు అనుకుంటున్నాడు స్నేహితుడు కూడా అక్కడే ఉన్నాడు కదా అనుకొని ఆయన చేస్తున్నాడు. దగ్గరికి వచ్చేసింది పెళ్ళి, ఎంతకి వాళ్ళు వదలట్లేదు, అక్కడి నుంచి తప్పించుకున్నాడు. వీడేం చేశాడు, ఇంతలో వీడి ప్లేస్లో వచ్చేసాడు. ఒకేలా ఉంటారుగా, ఎవరు గుర్తుపట్టలేదు. వాళ్ళు కూడా పెళ్ళి కొడుకు వచ్చాడని చెప్పి చక్కగా అభ్యర్థన స్నానం అన్నీ చేయించి అన్నీ పెళ్ళి ఏర్పాట్లు చేసి అన్నీ ఇంకా పీటల మీద పెళ్ళికి ఇంకా వచ్చేస్తున్నారు, కూర్చుంటున్నారు అనగా బింబుడు వచ్చాడు పరిగెట్టుకుని. వాళ్ళకి అర్థం కాలే, ఇదేంటి ఇద్దరు ఒకేలా ఉన్నారు, బట్టలు ఒకలాగా ఉంటాయి, జుట్టు ఒకలాగా ఉంటుంది, ముఖం ఒకలా, ఇద్దరు ఒకలా, మీలో ఎవరు, నేనంటే నేనంట. అమ్మాయి కూడా గుర్తుపట్టలేకపోతుంది.
అమ్మాయి కూడా గుర్తుపట్టలేకపోతుంది. ఎందుకంటే రోజు ఇంత చనువు ఇప్పుడు అంత ఇది అప్పుడు ఉండేది కాదు కదా. అమ్మాయి కూడా గుర్తుపట్టలేదు. ఎవరు గుర్తుపట్టలేకపోతుంది. ఎలా? రాజుగారి దగ్గరికి వెళ్తారు. రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు సమస్య పరిష్కరించి బింబుడికి ఇచ్చి వివాహం చేశారు. ప్రతిబింబుడిని జైలు పాలు చేశారు. రాజుగారు సమస్య ఎలా పరిష్కరించారు అని అడిగాడు. సమస్య ఎలా ఓస్ దానికే ఉందని అన్నదట. ఈ రాజుగారు మొఖం లేదు, దేని ఓస్ అంటుంది, ప్రతిదానికి అయిపోయింది, ఎంత ఈజీగా చెప్పేస్తుంది ఏంటి అనేసి అంటే చెప్పింది. ఏం చేశారు? ఆ అమ్మాయిని తీసుకెళ్తారు పక్కకి. ఆ అబ్బాయి మొదటి రోజు వచ్చినప్పుడు ఏం దుస్తులు వేసుకున్నాడు, ఎలా మాట్లాడాడు నీతోని, ఏమేమి చెప్పాడు నీకు, అవన్నీ రాసుకున్నారు. వీళ్ళిద్దరికి విడివిడిగా కూర్చొని పెడతారు. అవే ప్రశ్నలు వీళ్ళని అడుగుతాడు. ఆ అమ్మాయి చెప్పిన దానికి ఏవైతే మ్యాచ్ అవుతాయో వాడే అసలైన వాడు. కుటుంబ సభ్యులను పిలిపించారు. వాడు వచ్చి ఏం మాట్లాడాడు, ఎలా సంబంధం కుదుర్చుకున్నాడు, అవి రాసుకున్నారు. అవి అడిగారు దాన్ని. ఎవరు చెప్తే వాళ్ళకే మ్యాచింగ్. రాజులు అలాగే చేసేవారు. ఇందులో ఏముంది, అలాగే సెటిల్ చేస్తారు. అయిపోయి అందుకే బింబుడికి ఇచ్చి చేశారు అని అన్నాను. అయిపోయి అదే కరెక్ట్ అయిపోయి. మరి రాజుగారి మొఖం లేగలే, రే 3 రోజులు వేస్ట్ చేస్తావురా, 3 రోజులు అయిపోయింది, ఇంకా మనకు 13 రోజులు ఉంది కదండి, 13 రోజులు ఉంది కదా, ఇంకేం 13 రోజులు నువ్వు అడుగుతుంటే టకటకా చెప్పేస్తుంది. ఆగు ఒక నిమిషం అని కూడా ఆలోచిస్తానని కూడా అనట్లేదు, వెంటనే చెప్పేస్తుంది. ఇంకేం మన పని అయిపోయిందిరా, నువ్వు నేను బానిస, ఇక్కడ మన ఇద్దరం ఇక్కడ ఉండాల్సిందే అని. మీరు అధైర్యపడకండి, నేనున్నాను, నేను చూసుకుంటా అని అన్నాడు. ఈసారి వెళ్తున్నప్పుడు నవ్వుతూ బాయ్ చెప్పి వెళ్ళింది. వెళ్ళగానే ఈ రాజుది చూసి ఆనందపడిపోతే అప్పుడు ఆయన అన్నాడు, రాజా నాకు ఎక్కడో మనస్సులో చిన్న నమ్మకం వస్తుంది, ఆమె వారకంట మిమ్మల్ని చూస్తుంది అన్నాడు. వారకంట అంటే ఏంటి అని తెలియదుగా అసలు. స్త్రీతో అంటే వారకంట అంటే ఏంటండి మీకు తెలియదు, మీకు అర్థం కాదు, రండి నేను చెప్తా అని చెప్పి రాజుని మళ్ళీ అంతఃపురంలోకి తీసుకొని వెళ్ళాడు. ప్రజెంట్ ఈ రోజుతో ఈ భాగం, తరువాయి భాగం రేపు.